హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్‌ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే గనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా వేరే వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుందనమాట. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్‌పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పార్ట్నర్ నిన్న నైట్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అయ్యారు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. The Empress, Three of Spades, Page of Spades, okay, Page of Cups, Four of Spades, the Star card, the Chariot, Nine of Cups, Nine of Spades, Two of Pentacles, Five of Pentacles, Eight of Cups, Six of Cups, Two of Cups, bottom of the deck, Six of Pentacles, the World card, Nine of Wands. Okay. పాస్ట్లో మీ రిలేషన్ విషయంలో అయితే ఇక్కడ మనీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. మీ పార్ట్నర్ అయితే మనీ మైండెడ్, మనీ గురించే మీ పార్ట్నర్ అయితే వేరే వాళ్ళని చూస్ చేసుకుని వాళ్ళ లైఫ్లోకి అయితే వెళ్ళారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అంటే మనీ అనేది బ్యాలెన్స్ చేసుకోలేక ఈ వ్యక్తి వేరే వాళ్ళ లైఫ్లోకి అయితే వెళ్ళారనమాట. దానివల్ల ఇక్కడ మీ ఇద్దరి మధ్యన కూడా ఈ సపరేషన్ అనేది వచ్చింది మనీ కారణంగానే. ఇక్కడ మనకి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఎక్కువగా మనీ అనేది కనిపిస్తుంది. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అంటే వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు ఉన్నారు. మీరైనా మీ పార్ట్నర్ అయినా అవ్వచ్చు ఈ రాశి వాళ్ళు. బట్ ఏదైనప్పటికీ కూడా మీ పార్ట్నర్ దృష్టిలో అయితే మీరు ఎంప్రెస్ లాంటి వ్యక్తి అనమాట. అంటే మీరు మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా మీ పార్ట్నర్ దృష్టిలో మీరైతే చాలా బ్యూటిఫుల్ పర్సన్ అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతారు. అంటే తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా వాళ్ళకన్నా మీరే బ్యూటిఫుల్ అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటారనమాట, ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ మీరు మదర్ నేచర్ అనమాట. మీరు చూపించే కేరింగ్ అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, ఏదైనా కూడా మీరు మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి నటించే వ్యక్తి అయితే కాదనమాట. చాలా హార్ట్ఫుల్గా మీరైతే ఉంటారు, జెన్యున్గా ఉంటారనమాట మీరు. బట్ ఇక్కడ మీ పార్ట్నర్ అయితే పాస్ట్లో మీ విషయంలో అయితే మనసులో ఒకటి పెట్టుకుని పైకి లవ్ ఉన్నట్టు ఈ వ్యక్తి అయితే నటించారనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తికి నిజానికి తెలుసు తను మనీ పరంగా బ్యాలెన్స్ చేసుకోలేను. అంటే ఇక్కడ సొసైటీ పరంగా అవ్వచ్చు, లేదంటే ఇక్కడ ఈ వ్యక్తి మనీ మైండెడ్ కదా, మనీ ఎవరు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోయే వ్యక్తి కదా ఈ వ్యక్తి. అవన్నీ కూడా ఈ వ్యక్తికి తెలుసు అనమాట. వ్యక్తి మీకైతే కమిట్మెంట్ అయితే ఇవ్వరు, ఆ విషయం ఈ వ్యక్తికి తెలుసు అనమాట. మీ రిలేషన్ అనేది ఎప్పటికైనా కూడా ఈ విధంగా మనీ పరంగానే బ్రేక్ చేస్తారు, లేదంటే ఇక్కడ సొసైటీ పరంగా వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే చెప్తుందో అది వింటారు అనే విషయం ఈ వ్యక్తికి అయితే తెలుసు అనమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళనే మ్యారేజ్ చేసుకుంటారు, వాళ్ళకి కమిట్మెంట్ ఇస్తారు. అలాగే ఇక్కడ మనీ పరంగా ఎవరైతే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటారు, వాళ్ళకి కమిట్మెంట్ ఇస్తారు.
అంటే ఇక్కడ ఎక్కువగా మనీకి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇచ్చారనమాట ఈ వ్యక్తి. అలాగే ఇక్కడ మీరు మ్యారీడ్ అయినా కూడా మీ పార్ట్నర్ మనీ కారణంగానే వాళ్ళ ఫ్యామిలీ మాటలు విని, అలాగే ఇక్కడ తనకి ఎక్కువగా మనీ ఇన్వెస్ట్ చేయడం వల్ల వేరే వారి రిలేషన్‌లోకి వెళ్ళడం కానీ ఈ వ్యక్తి అయితే పాస్ట్‌లో చేశారు. అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే నటించారనమాట. మీతోటి ప్రేమ ఉన్నట్టు ఈ వ్యక్తి అయితే నటించారు. నిజానికి అన్‌కండిషనల్ లవ్ అనేది చూపించే వ్యక్తి ఏ విధంగా అయితే బిహేవియర్ చేస్తారో, అంటే తన లైఫ్‌లో ఫుల్‌ఫిల్‌మెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరే, మీ వల్లే తన ఎమోషన్స్‌నన్నిటిని కూడా ఫుల్‌ఫిల్ చేసుకోగలుగుతారు. మీరు లేకపోతే తన లైఫ్‌లో ఏది కూడా ఫుల్‌ఫిల్ అవ్వదు. మీరే తనకి అన్నీ కూడా ఈ విధంగా మీకు చాలా మాయమాటలైతే చెప్పారు కదా ఈ వ్యక్తి పాస్ట్‌లోని. అంటే ఇక్కడ తనకి మీ విషయంలో అంత అన్‌కండిషనల్ లవ్ అనేది లేదనమాట. మేబీ ఇక్కడ ఇష్టం ఉన్నప్పటికీ కూడా మీరు ఎంప్రెస్ లాంటి వ్యక్తి కాబట్టి మీపై తనకి అట్రాక్షన్ ఉన్నా, ఇష్టం ఉన్నా కూడా తనకైతే ఎక్కువగా మనీ ఇంపార్టెంట్. అంటే మనీకే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే ఈ వ్యక్తి మనీ మైండెడ్. మీరు ఎలాంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఎమోషనల్‌గా తన విషయంలో మీరు ఎంత కనెక్ట్ అయి ఉన్నా కూడా, మీరు ఎంత లవ్ చూపించినా కూడా ఈ వ్యక్తి అయితే మనీకే ప్రయారిటీ అనేది ఇస్తారు. ఆ విషయం ఈ వ్యక్తికైతే తెలుసు. బట్ ఎప్పుడైనా కూడా మీ రిలేషన్ అనేది బ్రేకప్ చేయవలసిందే. మీ నుంచి మూవ్ ఆన్ అయిపోవాల్సిందే అనే విషయం ఈ వ్యక్తికి తెలుసనమాట. తెలిసినా కూడా మీతో ఈ వ్యక్తి అయితే చాలా ప్రేమ ఉన్నట్టు నటించారనమాట. అంటే ఇక్కడ నిజానికి లవ్ ఉన్న వాళ్ళు కూడా అంత కేరింగ్ అనేది చూపించరు. అంత అన్‌కండిషనల్ లవ్ అనేది చూపించరనమాట. అంత లవ్ అనేది ఈ వ్యక్తి అయితే మీ విషయంలో చూపించారు. మిమ్మల్ని నమ్మించారనమాట. అంటే తన అవసరాల కోసం. అంటే ఇక్కడ ఈ వ్యక్తికి మీరైతే మనీ అనేది కూడా ఇన్వెస్ట్ చేశారు పాస్ట్‌లోని. దానివల్ల ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే లేని ప్రేమను కూడా మీకు చూపించారనమాట. నమ్మించారు ఈ వ్యక్తి. ఎందుకంటే ఈ వ్యక్తి నిజంగా లవ్ చేసేవాళ్ళు కూడా అంత ఎమోషనల్‌గా ఉండరేమో! అంత ఎక్కువగా మీకైతే కనెక్ట్ అయ్యి ఉన్నారనమాట పాస్ట్‌లోని. 6 ఆఫ్ కప్స్, 2 ఆఫ్ కప్స్ చూసారు కదా! ఎంత ఎమోషనల్‌గా మీకు కనెక్ట్ అయినట్టు ఈ వ్యక్తి మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేశారో ఇక్కడ కప్స్ ఎనర్జీ కనిపిస్తుంది. కర్కాటకం, వృశ్చికం, మీన ఈ రాశి వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఎమోషనల్‌గా మిమ్మల్ని బాధపెట్టి మీ ఎమోషన్స్ నుంచి మూవ్ ఆన్ అయిపోతారు అని చెప్పి ఈ వ్యక్తికి తెలిసినా కూడా ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా బట్ మీ విషయంలో చాలా లవ్ ఉన్నట్టు ఈ వ్యక్తి అయితే నటించారు. అంటే ఈ వ్యక్తి మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఒక రకంగా మాట్లాడేవారనమాట. బయటికి చాలా లవ్ అనేది చూపించేవారు తన మాటల్లోని. తన మాటల్లో ఎప్పుడైతే అంత లవ్ అనేది చూపించారో, అంత కేరింగ్ అనేది చూపించారో, మీరైతే ఈ వ్యక్తిని నమ్మి మోసపోయారనమాట. అంటే తన మనసులో ఒకటి ఉంచుకుని పైకి ఒకటి మాట్లాడుతున్నారు అని చెప్పి మీరైతే అనుకోలేదు. దానివల్ల మీరైతే ఈ వ్యక్తిని ఎక్కువగా నమ్మారనమాట. ఈ వ్యక్తి నటిస్తున్నారు అనే విషయం తెలియక మీరైతే మోసపోయారు నమ్మి ఈ వ్యక్తిని పాస్ట్‌లోనే. బట్ ఇక్కడ ఈ వ్యక్తికి మీరంటే చాలా అట్రాక్షన్ అయితే ఉందనమాట. తను ఏ బిహేవియర్ చేసినా మీ విషయంలో పాస్ట్‌లో తన స్వార్థం అనేది తను చూసుకున్నా కూడా ఇక్కడ ఈ వ్యక్తికి మీరంటే చాలా అట్రాక్షన్ అనేది ఉంది. మీరు ఈ వ్యక్తికైతే ఎంప్రెస్ లాగే కనిపిస్తారనమాట ఎప్పుడు కూడా. తన కంటికి మీరైతే ఒక బ్యూటిఫుల్ పర్సన్‌గానే ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతారు. అంటే తన లైఫ్‌లో ఎవరు ఉన్నా ఇప్పటి వరకు ఎంతమందితో తను రిలేషన్ అనేది కంటిన్యూ చేసినా, ప్రెజెంట్ తన లైఫ్‌లో ఎవరు ఉన్నా కూడా వాళ్ళు మీకన్నా అంత బ్యూటిఫుల్ పర్సన్ అయితే కాదు అనే విషయం ఈ వ్యక్తి మనసుకైతే తెలుసనమాట. తను ఎలాంటి బిహేవియర్ చేసినా తన మనసుకి మాత్రం మీరు చాలా బ్యూటిఫుల్ పర్సన్. మీ లవ్ అనేది చాలా జెన్యూన్. మీ కేరింగ్ అనేది చాలా జెన్యూన్. మీరు
నటించే వ్యక్తి కాదు, మనసులో ఒకటి పెట్టుకుని ఒకటి మాట్లాడే వ్యక్తి కాదు అనే విషయం అయితే ఈ వ్యక్తికి తెలుసు అనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి పాస్ట్‌లో మీ విషయంలో మనసులో ఒకటి పెట్టుకుని ఒకటి పైకి మాట్లాడేవారు కదా! నటించేవారు కదా! బట్ మీరు అలాంటి వారు కాదు అనేది ఈ వ్యక్తికి తెలుసనమాట. మీ మనసు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ వ్యక్తి అయితే తలుచుకుంటూ నిన్న నైట్ అయితే ఈ విధంగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్‌లో అయితే ఉన్నారు. అంటే ఇక్కడ మీలాంటి ఇంత బ్యూటిఫుల్ పర్సన్‌ని మిస్ అయిపోయాను అనే బాధ అనేది ఈ వ్యక్తికైతే ఉందనమాట. తను ఎంత మనీ మైండెడ్‌గా ఆలోచించినా తన లైఫ్‌లో తన స్వార్థం, సొసైటీ, ఫ్యామిలీ, మనీ ఇలాంటివన్నీ ఆలోచించినా కూడా తన మనసుకి తెలుసు మీలాంటి పర్సన్ కోల్పోతే మళ్ళీ మీలాంటి పర్సన్ దొరకరు అనే విషయం ఈ వ్యక్తికి తెలుసనమాట. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే నిన్న నైట్ కొంచెం ఎమోషనల్ అయ్యారు. అంటే కంట్రోల్ చేసుకోలేనంతగా ఎమోషనల్ అయ్యారు అని చెప్పి నేనైతే చెప్పను. బట్ కొంచెం అయితే ఈ వ్యక్తి అయితే ఎమోషనల్ అయ్యారనమాట. అంటే కొంచెం హార్ట్ బ్రేక్‌లోకి అయితే వెళ్లారు ఈ వ్యక్తి. ఆ సిట్యుయేషన్‌లోకి అయితే వెళ్లారనమాట. తన ఆలోచనలతో. చూసారు కదా ఇక్కడ స్వేర్స్ అంటే ఆలోచనలతో. మీలాంటి బ్యూటిఫుల్ పర్సన్‌ని మిస్ చేసుకున్నాను. మీ లవ్‌ని పక్కన పెట్టాను. అది కూడా మనీ గురించి. మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశాను అని ఈ వ్యక్తి అయితే నిన్న నైట్ అయితే చాలా ఓవర్‌గా అయితే థింక్ చేశారు. ఇక్కడ తను మీ గురించి ఆలోచించకూడదు. మీ ఆలోచనలనేవి తన మైండ్‌లోకి రానివ్వకూడదు. తన లైఫ్ అనేది తను హ్యాపీగా లీడ్ చేయాలి. తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో. ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ రొమాంటిక్ పర్సన్ అవ్వచ్చు, లేదంటే ఎవరితోటైనా కూడా. తన లైఫ్‌లో ఉన్న వాళ్ళతో తను హ్యాపీగా ఉండాలి. మీ ఆలోచనలనేవి రానివ్వకూడదు అని చెప్పి ఈ వ్యక్తి ఎంత అనుకున్నా కూడా ఇక్కడ మీరు తన మనసుకి నచ్చిన వ్యక్తి కదా! అంటే తన మనసు, తన మైండ్ ఏ విధంగా ఆలోచించినా అంటే ఇక్కడ మనీ గురించి ఆలోచించినా తన మనసు మాత్రం మీరే బ్యూటిఫుల్ పర్సన్, మీరే జెన్యూన్ పర్సన్ అని చెప్పి తన మనసుకు మాత్రం తెలుసు కదా! దానివల్ల తన మనసు అనేది యాక్సెప్ట్ చేయలేకపోతుందనమాట. మీ గురించి ఆలోచనలనేవి చేయకూడదు అనుకున్నా కూడా, ఈ వ్యక్తికి తెలియకుండానే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ గురించి ఆలోచనలనేవి చేస్తున్నారనమాట. మీ గురించి ఫీల్ అవుతున్నారు. మీలాంటి పర్సన్‌ని మిస్ చేసుకున్నందుకు. ఎందుకంటే ఇక్కడ మీలాంటి పర్సన్‌ని మిస్ చేసుకుంటే ఎవరికైనా కూడా వాళ్ళు ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి అని చెప్పి ట్రై చేసినా కూడా ఏదో ఒక టైంలో వాళ్ళు చేసింది వాళ్ళకి గుర్తొస్తుంది కదా! అంటే ఎవరినైనా సడెన్‌గా చూస్తే నా పర్సన్ కూడా ఇంత బ్యూటిఫుల్‌గా ఉండేవారు. నేను నా పర్సన్‌తో ఉంటే, లేదంటే నా పర్సన్‌కి నేను కమిట్మెంట్ ఇచ్చి మ్యారేజ్ చేసుకుంటే మేమిద్దరం కూడా ఈ విధంగా బెస్ట్ కపుల్స్‌గా ఉందుం. చూడటానికి చాలా అందంగా కనబడదు అందరికీ కూడా. ఆ పర్సన్ చాలా బ్యూటిఫుల్ పర్సన్. అలాంటి పర్సన్ నా పక్కన ఉంటే బెస్ట్ కపుల్స్ అని చెప్పి మాకు కాంప్లిమెంట్ ఇచ్చును. బట్ నేను మనీ మైండెడ్ వల్ల నా లైఫ్ అనేది ఈ విధంగా చేసుకున్నాను. అంటే ఇక్కడ మనీ ఉంటే చాలు అని చెప్పి ఎవరినో ఒకరిని చూజ్ చేసుకుని, అంటే నా అవసరాలు తీరిస్తే చాలు, నాకు ఇన్వెస్ట్ చేస్తే చాలు అని చెప్పి నా మనసుకి నచ్చకపోయినా కూడా నేను ఆలోచనలనేవి చేసి నా మైండ్ ద్వారా నేను ఆలోచించి నేను వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళి వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చాను. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా నా పాస్ట్ పర్సన్ అలాంటి పర్సన్‌ని మిస్ అవ్వడం నేను చేసింది చాలా తప్పు. అలాంటి పర్సన్ నా పక్కన ఉంటే ఈరోజు నాకు చాలా హ్యాపీగా అనిపించును. ఎందుకంటే అందరూ కూడా పొగుడుతా ఉంటారు కదా! మీ ఇద్దరు కూడా బాగున్నారు చూడడానికి అని చెప్పి. అవన్నీ కూడా ఇప్పుడు ఈ వ్యక్తి అయితే మిస్ అవుతున్నారనమాట. ఈ వ్యక్తి ఎదురుగుండా వేరే వాళ్ళని ఎవరైనా కూడా పొగిడినా కూడా, వాళ్ళకి కాంప్లిమెంట్ ఇచ్చినా కూడా ఈ వ్యక్తికి అసూయ అనేది పుడుతుందనమాట. ఎందుకంటే మీరు ఉంటే తనకి ఆ కాంప్లిమెంట్స్ అనేవి దక్కును. బట్ మిమ్మల్ని మిస్ చేసుకోవడం వల్ల తను అవన్నీ కూడా మిస్ అయిపోయారు. తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఏదో గడుపుతున్నారు అనే విధంగా లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. అంటే సంతోషంగానే ఉంటున్నారు. వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ అనేది బానే ఉంది. బట్ మీ పార్ట్నర్ మనసు అనేది యాక్సెప్ట్ చేయట్లేదనమాట. అందుకనే ఈ వ్యక్తి అయితే నిన్న నైట్ చాలా ఎక్కువగా ఆలోచనలనేవి చేశారు. మిమ్మల్ని ఈ వ్యక్తి అయితే స్పై చేశారనమాట.
ఇక్కడ మనకి స్క్వేర్స్ వచ్చే మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. చూసారు కదా, అన్నీ కూడా ఈక్వల్గానే వచ్చాయి అనమాట. మనకి కప్స్ ఎనర్జీ వచ్చింది, స్క్వేర్స్ ఎనర్జీ వచ్చింది, అలాగే ఇక్కడ పెంటికల్స్ వచ్చాయి, అలాగే ఇక్కడ మనకి వ్యాండ్స్ ఎనర్జీ కూడా అన్నీ కూడా చాలా ఈక్వల్గానే వచ్చాయి. బట్ ఇక్కడ కొంచెం వ్యాండ్స్ అనేవి తక్కువగా వచ్చాయి అనమాట. అలాగే మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇప్పటి వరకు ఏ రాశులు అయితే చెప్పానో ఆ రాశి వాళ్ళందరికీ కూడా ఈ మొత్తం రీడింగ్ అనేది రెజినేట్ అవుతుందన్నమాట. మీ పార్ట్నర్ అయితే నిన్న నైటు అంతా కూడా మిమ్మల్ని స్ప్రే చేస్తూనే ఉన్నారు. అంటే మీ పిక్స్ అనేవి పదే పదే చూస్తూనే ఉన్నారనమాట. అంటే మీరు చాలా బ్యూటిఫుల్ పర్సన్ కదా, మిమ్మల్ని చూస్తూనే ఉండేవారు. తన కళ్ళు అనేవి ఆర్పకుండా ఈ వ్యక్తి మీ పిక్స్ అనేవి చూస్తూనే ఉన్నారనమాట ఈ వ్యక్తి. అలాగే మీ గురించి పాస్ట్లోకి వెళ్ళిపోయి అవన్నీ కూడా ఆలోచనలు అనేవి చేస్తూ ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా గడిపారు. చూసారు కదా ఇక్కడ ఈ వ్యక్తి ఏ విధంగా స్ప్రే చేస్తున్నారో. అంటే మీ పిక్స్ అనేవి పదే పదే చూసేవారు అనమాట. అంటే చూసినవే మళ్ళీ చూడటం, చూసినవే మళ్ళీ చూడటం, ఫ్లాష్ బ్యాక్ వెళ్ళడం, మీ ఇద్దరి మధ్యన ఏవైతే జరిగాయో అవన్నీ కూడా తలుచుకోవడం. అలాగే ప్రజెంట్లో ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారో అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుని, అయ్యో నా పాస్ట్ పర్సన్ నా పక్కన ఉంటే ఈరోజు అవన్నీ కూడా నాకే దక్కును, ఆ కాంప్లిమెంట్స్ అన్నీ కూడా నాకే వచ్చును, బెస్ట్ కపుల్స్ అని చెప్పి మమ్మల్ని మెచ్చుకున్నాం. మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా ఎవరైనా ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది, మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా. బట్ నేను ఈరోజు నా పర్సన్ని నేను దూరం చేసుకున్నాను, మిస్ చేసుకున్నాను. ఇలా ఈ వ్యక్తి అయితే నిన్న నైట్ ఈ విధంగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండి, అంటే బాధతో ఆలోచనలు అనేవి చేశారనమాట మీ విషయంలోనే. మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు చూశారు కదా కార్డ్స్ ఎంత యాక్యురేట్గా వచ్చాయో. ఈ విధంగా స్పై చేశారు మిమ్మల్ని నిన్న నైట్ అంతా కూడా. మీ పిక్స్ అనేవి చూస్తూనే ఉన్నారనమాట. మీ ఇద్దరి మధ్యన కూడా జరిగిన చాటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చదువుకుంటూ ఈ వ్యక్తి అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఒకవైపు మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు, మీలాంటి పర్సన్ని మిస్ చేసుకున్నందుకు బాధతో ఒకవైపు ఆలోచనలు అనేవి చేస్తూ, ఒకవైపు మిమ్మల్ని చూస్తూ హ్యాపీగా, ఇలాంటి పర్సన్ నాతో ఉన్నారు పాస్ట్లోని, ఇలాంటి పర్సన్తో నేను రిలేషన్ అనేది కంటిన్యూ చేశాను పాస్ట్లోని, ఇలా కూడా ఒకవైపు ఆలోచించుకుంటూ ఈ వ్యక్తి అయితే నిన్న నైట్ అంతా కూడా గడిపారనమాట. అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో తను మీ పార్ట్నర్కి అంత సెట్ అయ్యే పర్సన్ అయితే కాదు. ఈ వ్యక్తికి అంత నచ్చట్లేదనమాట. ఏదో మనీ గురించి వెళ్ళిపోయారే తప్ప ఇక్కడ తన మనసు అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే తన మైండ్ ఒకటి ఆలోచిస్తే తన మనసు అనేది ఒకటి ఆలోచించిందనమాట పాస్ట్లోని. అందుకే ఇప్పటికీ ఈ వ్యక్తి ఈ విధంగా తన ఎమోషన్స్ని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారనమాట మిమ్మల్ని దూరం పెట్టుకున్నందుకు. పాస్ట్లో ఈ వ్యక్తి తన మైండ్ ఏదైతే చెప్పిందో అదే విన్నారనమాట. తన మనసు చెప్పిన మాట అయితే వినలేదు. దానివల్ల ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే 9 ఆఫ్ స్వేర్స్ అంటే చాలా బోర్డన్గా అయితే ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. చాలా బాధతో ఈ వ్యక్తి అయితే ఉన్నారు. అంటే బందీ అయిపోయిన ఫీలింగ్లో ఉన్నారనమాట. తనకి ఎటువంటి అవకాశం లేకుండా తన లైఫ్ అనేది చేసుకున్నాను అని చెప్పి ఈ వ్యక్తికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుందనమాట. తన లైఫ్లో ఏదైతే మిస్ చేసుకున్నారో అనేది ఈ వ్యక్తికి ఇప్పుడిప్పుడే తెలుస్తుందనమాట. నిన్న నైట్ అయితే ఈ వ్యక్తి ఇవన్నీ కూడా చాలా ఓవర్గా థింక్ చేశారు. తనకి మీ దగ్గరికి వచ్చి ఏదైతే ఉందో ఈ పాస్ట్ లైఫ్ అంతా కూడా ఎండ్ చేసి మళ్ళీ మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తికి అయితే ఉందన్నమాట. 2 ఆఫ్ కప్స్ అంటే తన ఎమోషన్స్ని, తన ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకోవాలి. మీలాంటి పర్సన్ని మిస్ చేసుకోవడం వల్ల తనే ఎక్కువగా సఫర్ అవుతున్నారు అని చెప్పి మీకు చెప్పడం. అంటే మీ వాల్యూ అనేది తనకు అర్థమైందని చెప్పి మీకు తెలియజేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవుతారా లేదా, ఛాన్స్ ఏమైనా ఉందా అనేది తెలుసుకోవచ్చు యూనివర్స్ని అడిగి. పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఈ వ్యక్తి టైం అనేది చూసుకుంటారంట. అలాగే ఇక్కడ 4 ఆఫ్ కప్స్ ఆల్రెడీ తన లైఫ్లో ఒక పర్సన్ అయితే ఉన్నారు ఇక్కడ.
ఇక్కడ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా ఎవరైనా కూడా ఇక్కడ ఆల్రెడీ తన లైఫ్లో అయితే ఒక పర్సన్ అయితే ఉన్నారనమాట. దానివల్ల ఇక్కడ ఎమోషనల్గా తన లోపల ఎన్ని ఫీల్ అయినా కూడా, అంటే తన పక్కనున్న వ్యక్తి తనకి నచ్చకపోయినా కూడా, సెట్ అవ్వకపోయినా, తన మనసు అనేది యాక్సెప్ట్ చేయకపోయినా కూడా పైకి ఈ విధంగా సైలెంట్గా ఉంటున్నారనమాట. తనని తను డిపెండ్ చేసుకుంటూ, కంట్రోల్ చేసుకుంటూ ఈ వ్యక్తి తను చేసిన దానికి రిగ్రెట్ ఫీల్ అవుతూ, గిల్టీ ఫీల్ అవుతూ, ఒకవైపు మీ రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి. చూసారా, మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలి, న్యూ బిగినింగ్ చేయాలి అని ఉంది ఈ వ్యక్తికి. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఎంత బిజీగా ఉన్నా తన లైఫ్లో తను మిమ్మల్ని దూరం పెట్టినందుకు మీ ఆలోచనలు కూడా దూరం పెట్టాలి అని చెప్పి ఆలోచించినా కూడా ఈ వ్యక్తి మీ ఆలోచనల్ని దూరం పెట్టలేకపోతున్నారనమాట. చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు మీ నుంచి వాకౌట్ అయిపోయినందుకు. చూసారు కదా, మనీ పరంగానే ఈ వ్యక్తి అయితే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయి ఇక్కడ తను వేరే వాళ్ళని చూస్ చేసుకున్నారు, అది కూడా మనీ కారణంగానే. మీ రిలేషన్ అనేది ఎండ్ చేశారు కదా పూర్తిగానే, అందుకే ఇప్పుడు అదంతా కూడా ఎండ్ చేసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి అంటే ఈ వ్యక్తికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. చాలా బోర్డన్గా అనిపిస్తుంది. మీ దగ్గరికి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో, మీరు యాక్సెప్ట్ చేయకపోతే తను ఈ విధంగా మళ్ళీ లోన్లీ ఫీలింగ్తో అయితే ఫీల్ అవ్వాలి. తను ఏదైతే హోప్స్తో మీ దగ్గరికి వస్తారో, రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడగడం కానీ, తనని మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేయమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం కానీ చేస్తారు కదా. బట్ మీరు వద్దు అని చెప్పి అంటే కనుక, అంటే తన రిలేషన్ని మీరు యాక్సెప్ట్ చేయకపోతే ఈ విధంగా నిరాశ అయిపోవలసి వస్తుందేమో. తను ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకోలేనేమో. ఎందుకంటే నేను మనీ పరంగానే వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళాను. ఇప్పుడు ఆ ఛాన్స్ తీసుకున్నా కూడా నన్ను నా పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాస్ట్లో మనీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చి ఎమోషన్స్కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వలేదు కదా అని చెప్పి నన్ను నిలదీస్తారేమో. ఈ వ్యక్తే ఇవన్నీ కూడా అనుకుంటున్నారనమాట. ఒకవేళ మీ దగ్గరికి వచ్చి తన ఎమోషన్స్ని మీకు షేర్ చేసుకుంటే కనుక యాక్షన్ తీసుకుని మీరు ఇలా మాట్లాడతారేమో. అంటే పాస్ట్లో ఏదైతే తను చేశారో, ఏదైతే తన బిహేవియర్ ఉందో అది మళ్ళీ మీరు ఇప్పుడు క్వశ్చన్ చేస్తారేమో యాక్షన్ తీసుకుంటే, తను మీతో షేర్ చేసుకుంటే. ఇలాంటివి కూడా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. చాలా కన్ఫ్యూజనెస్లో ఉన్నారు. అలాగే ఇక్కడ చాలా వరకు మనీ పరంగా ఫ్యామిలీ మాటలు కూడా విని వెళ్ళిన వాళ్ళు ఉన్నారనమాట. సొసైటీ గురించి ఇలాగా వాళ్ళు కూడా ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోలేనేమో యాక్షన్ తీసుకుని ఒక ఛాన్స్ తీసుకుంటే కనుక అనేవి కూడా ఆలోచిస్తున్నారు. అంటే చాలా కన్ఫ్యూజనెస్లో ఉన్నారు, ఏది ఆలోచించుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారనమాట. ఈ వ్యక్తి గురించి ఏంజల్స్ మీకు ఎటువంటి సజెషన్స్ ఇస్తారనేది తెలుసుకోవచ్చు. ఈ వ్యక్తి ఈ టైంలో వచ్చినా అది కరెక్ట్ టైం అయితే కాదనమాట, రైట్ టైం అయితే కాదనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి ఏదో ఇక్కడ ఫీల్ అయ్యి మీ దగ్గరికి అయితే వస్తున్నారు కానీ పూర్తిగా రియలైజ్ అయ్యి కాదు. తను పూర్తిగా రియలైజ్ అయ్యి మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అప్పుడు క్షమించండి ఈ వ్యక్తిని. మీరు ఎటువంటి వరీ అవ్వద్దు, డోంట్ వరీ, మీరు వరీ అవ్వద్దు అని చెప్పి ఏంజల్స్ అయితే చెప్తున్నారు. వెయిట్ చేయమంటున్నారు. అలాగే ఇక్కడ యూనివర్స్ గైడెన్స్ కూడా తెలుసుకోవచ్చు. ఈ వ్యక్తి విషయంలో ఏంజల్స్ అయితే ఇచ్చారు కదా, ఇప్పుడు ఈ వ్యక్తి వచ్చినా కూడా మీరైతే యాక్సెప్ట్ చేయొద్దు, ఇది కరెక్ట్ టైం కాదు, ఇంకా ఈ వ్యక్తి అయితే రియలైజ్ అయ్యి వస్తారనమాట. అప్పుడు మీరు ఈ వ్యక్తిని క్షమించండి అని చెప్పి యూనివర్స్ కూడా ఏ గైడెన్స్ ఇస్తారో తెలుసుకోవచ్చు. కార్డ్స్ చూడండి ఎంత యాక్యురేట్గా వస్తున్నాయో. మీ పార్ట్నర్ ఇప్పుడు వచ్చినా కూడా ప్రజెంట్ పరిస్థితి ఏమీ కూడా మారదు. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ని మీ పాస్ట్ ఏదైతే ఉందో అది అడ్డుకుంటుంది. బట్ మీ కష్టానికంటే మీ పార్ట్నర్ విషయంలో మీరు ఎంత సఫర్ అయ్యారో దానికైతే మీకు ఫలితం అనేది దక్కబోతుంది. మీ ఫ్యూచర్ గురించి మీరు ఏవైతే కలలు కంటున్నారో వాటిపై మీరైతే నమ్మకం ఉంచండి. 2 కార్డ్స్ కూడా సేమ్ వచ్చాయి.
మీరైతే డివైన్‌కి అయితే సరెండర్ అయి ఉండాలి. మేనిఫెస్ట్ చేసుకోండి. కన్ఫర్మ్‌గా ఈ వ్యక్తినైతే మీ లైఫ్‌లోకి అయితే పంపిస్తారనమాట యూనివర్స్. బట్ మీరు యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా? ఆ వ్యక్తిని క్షమించాలా వద్దా అనేది మీరే ఆలోచించుకోండి. అంటే ఈ వ్యక్తి దగ్గర మీరే అడ్జస్ట్ అవ్వాలా లేదా అనేది మీరే ఆలోచించుకోండి. బట్ ఇక్కడ మీరైతే డివైన్‌కి అయితే సరెండర్ అవ్వండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్‌లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందులో కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. బట్ ఇక్కడ మీ పార్ట్నర్ అయితే జస్ట్ ఆలోచిస్తున్నారంతే. తన లైఫ్‌లో తను ఎలాంటి వ్యక్తిని కోల్పోయారు, ఎలాంటి వ్యక్తిని మిస్ అయ్యారు అనేది ఈ వ్యక్తి అయితే నిన్న నైట్ ఆలోచిస్తూ ఫీల్ అయ్యారనమాట. అంతే. యాక్షన్ మూవ్‌మెంట్ అనేది ఇప్పుడప్పుడే తీసుకునేది కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి రియలైజ్ అవ్వలేదు. బట్ మీలాంటి వ్యక్తిని కోల్పోవడం వల్ల మీ వాల్యూ అనేది తెలిసిందనమాట. మీరు ఎంత బ్యూటిఫుల్ పర్సన్, మీలాంటి పర్సన్‌ని తను ఎందుకు మిస్ చేసుకున్నారు. ఈ విధంగా తనైతే ఫీల్ అయ్యారు. అది కూడా ఇక్కడ వేరే వాళ్ళని ఇక్కడ వేరే కపుల్స్‌ని ఎక్కువగా పొగడడం కానీ, కాంప్లిమెంట్స్ ఇవ్వడం కానీ ఎప్పుడైతే జరుగుతుందో తన ఎదురుగుండా. బట్ మీ పార్ట్నర్‌కి ఎవరు కూడా అటువంటి కాంప్లిమెంట్స్ అనేవి ఇవ్వట్లేదనమాట. అంటే తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, మీ పార్ట్నర్‌కి కూడా. దానివల్ల మీరుంటే తనకి అవన్నీ కూడా దక్కును. మీలాంటి పర్సన్ తన పక్కన ఉంటే చాలా గ్రేట్‌గా కనిపించును అందరికి. ఇలాంటివి అయితే ఫీల్ అయ్యారు నిన్న నైటు. ఫీల్ అయ్యి మీ పిక్స్ అనేవి ఎక్కువగా చూసారనమాట. ఈ వ్యక్తి మేల్ అయినా, ఫీమేల్ అయినా. బట్ ఇది పాజిటివ్‌గానే వచ్చింది గనక అంటే ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అవుతున్నారు కదా! అంటే మీలాంటి బ్యూటిఫుల్ పర్సన్ మిస్ అవ్వడం, తనకి ఆ ఫీల్ ఏంటనేది కలుగుతుంది కదా! తను ఏదైతే మిస్ చేసుకున్నారనేది. అది మీ పర్సన్ కూడా అలాగే ఫీల్ అవ్వాలని చెప్పి మీరైతే యూనివర్స్‌కి మేనిఫెస్ట్ చేసుకొని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఈ పాజిటివ్‌నెస్ అంతా కూడా మీ లైఫ్‌లోకి రావాలి. మీ పార్ట్నర్ కూడా మీ గురించి ఈ విధంగానే ఫీల్ అవ్వాలి. ఎమోషనల్ అవ్వాలి. చెప్పి మీరైతే క్లెయిమ్ చేసుకొని ఆ క్లెయిమేట్ అని చెప్పి కామెంట్ చేయండి. ఎంతమందికి రెజొనేట్ అయిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు రెజొనేట్ అయినా అవ్వకపోయినా ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి. లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.